రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలో భూమి పూజ చేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిని ఇచ్చిన రైతులకు 1000 గజాల స్థలం ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బందోబస్తుతో రెవెన్యూ అధికారులు భూమి పూజ చేశారు. ప్రభుత్వం రైతులకు 300 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని, రైతులు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున గోశాల నిర్మించాలన్న తలంపుతో ఈ సర్వే నంబర్ వెంకపల్లి విలేజ్లో గవర్నమెంట్ సర్వే నంబర్ 180లో దాదాపు 100 ఎకరాల భూమి ప్రభుత్వమేమి ఎప్పటి నుంచో రికార్డ్ అయింది. అయితే ఇక్కడ కొంతమంది దళిత బీసీ ఫ్యామిలీలు 50 కుటుంబాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారితో నెల 15 రోజుల నుంచి చర్చలు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా ఒక ఎకరానికి 300 గజాల జాగా ప్లాట్లు చేసి, అది కూడా సేలబుల్ రైట్స్తో, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత గోశాలు నిర్మించిన తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది. వారికి కూడా మేము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు మేము అందరినీ సంధానించడం జరిగింది. నెల 15 రోజుల నుంచి కలెక్టర్ గారు మేము దాదాపు ఇప్పటికీ ఒక 10-15 మీటింగ్లు అందరూ స్థానిక నాయకులతో పెట్టడం, వాళ్ళ రైతులతో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకా ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాం కావాలనేది 1000 గజాల డిమాండ్ నుంచి ఆల్మోస్ట్ అంగీకరించడం జరిగింది. దీనికి వాళ్ళ విన్నపం ఏంటంటే ఇంకా ఏమన్నా పెంచాలి అనేది వాళ్ళ ఆకాంక్ష. కానీ గవర్నమెంట్ మాత్రం ఫైనల్గా వేరే ఫార్మాసిటీలో 121 గజాలు ఇవ్వడం జరిగింది ఎకరాకు ఎంక్రోచర్స్కి. బుద్వేలో కూడా లాస్ట్ 2 సంవత్సరాల కింద ఫైనల్గా ఎంక్రోచర్కు 200 గజాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బీద ప్రజలు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడంతో 300 గజాలకు పెంచడం జరిగింది. మేము మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, నాయకులకు కావచ్చు, ఆ పేద కుటుంబాలకు కావచ్చు, ఏం చెప్తున్నామంటే దయచేసి అందరూ ఒప్పుకొని సామరస్యంగా ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.